ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక స్టోర్‌లో ఉన్నటువంటి ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్నీ గూడా ఇలాగా మనకి ఒక టేబుల్ లాగా ఒక మాస్టర్ డేటా స్టోర్ అయ్యి ఉందనుకుందాం. ఇక్కడ మనకు తక్కువ డేటా ఎంటర్ చేశాను గానీ, మన స్టోర్‌లో ఉన్న లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ గూడా ఇక్కడ ఉన్నాయనుకుందాం. ఇక్కడ వేరే చోట ఎక్కడో సేల్స్ డేటా ఎంటర్ చేయాల్సుంది. అంటే మన కౌంటర్ ఆపరేటరు ఏదైతే ప్రొడక్ట్ ఐడీ ఇక్కడ ఎంటర్ చేస్తాడో, ఫర్ ఎగ్జాంపుల్ 105 అని ఎంటర్ చేశాడనుకోండి. సో, ఈ 105కి సంబంధించినటువంటి ప్రొడక్ట్ నేమ్, యూనిట్ రేటు మనకిక్కడ ఫిలప్ అయిపోవాలి. అప్పుడేమవుతుందంటే ఇక్కడ క్వాంటిటీ ఎంటర్ చేస్తే బిల్ ఆటోమేటిక్‌గా క్యాలిక్యులేషన్ అయ్యేలాగా మనం తయారు చేసుకోవచ్చు. బట్ ప్రాబ్లమ్ ఈజ్ 105 అనే దాన్ని మనం ఈ టేబుల్‌లో ఎక్కడుందో వెతకాలి. దానికి సంబంధించినటువంటి కరస్పాండింగ్ ప్రొడక్ట్ నేమ్ అండ్ యూనిట్ రేట్ అనేది ఇక్కడ ఫిలప్ అయ్యేలాగా మనం చేయాల్సుంటుంది. దీనికి సొల్యూషనే వీలుకప్ ఫంక్షన్. ఇక్కడ మనం ఏంటంటే మనం ఇక్కడ ఏ డేటాని ఎంటర్ చేసుకోవచ్చు. సో, మనకు కావాల్సినటువంటి నేమ్ ఎక్కడ కావాలి? నేమ్ ఇక్కడ కదా రావాలి. సో, వీలుకప్ ఫంక్షన్‌ని ఎంటర్ చేస్తాం. వీలుకప్ ఫంక్షన్‌లో ఎవరిని సెర్చ్ చేయాలి? ఎక్కడ ప్రొడక్ట్ ఐడీ ఏదైతే ఎంటర్ చేస్తామో అది ఇక్కడ సెర్చ్ చేయాలి. అంతేనా? ప్రొడక్ట్ ఐడీ ఎక్కడ ఏ సెల్‌లో ఉండబోతుంది ఇప్పుడు? నా షీట్ ప్రకారం G7లో. G7లో ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని సెర్చ్ చేయాలి. అండ్ ఎక్కడ వెతకాలి? ఈ టేబుల్‌లో వెతకాలి. ఈ టేబుల్ మొత్తం దానికి ఇచ్చేస్తాం. నెక్స్ట్. అయితే మనకి ఈ ప్రొడక్ట్ ఐడీ అంటే ఈ టేబుల్‌లో లెఫ్ట్ మోస్ట్ కాలమ్‌లో వెతుకుతుందనమాట. సో, వెన్ ఇట్ ఈస్ ఫౌండ్ దీనికి సంబంధించిన కరస్పాండింగ్ నేమ్ కావాలి. సో, నేమ్ అనేది ఎక్కడుందంటే సెకండ్ కాలమ్‌లో ఉంది. కాబట్టి ఇక్కడ సెకండ్ అని ఇచ్చేసి ఎగ్జాక్ట్ వాల్యూ కావాలన్నప్పుడు ఫాల్స్ అని, అప్రాక్సిమేట్ వాల్యూ కావాలన్నప్పుడు ట్రూ అని ఇస్తాం. సో, ఆల్వేస్ లాస్ట్ వాల్యూ ఫాల్స్ ఉంటుందన్నమాట. సో, ఇది ఎంటర్ ప్రెస్ చేసేయండి. సో, ఇక్కడ మనం ప్రొడక్ట్ ఐడీ ఎంటర్ చేయలేదు కదా! ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 105 అని ఎంటర్ చేశాను. ఆటోమేటికల్లీ దానికి సంబంధించిన వాల్యూ వస్తుంది. 109 ఎంటర్ చేశాను అనుకోండి. ఆటోమేటికల్లీ దానికి సంబంధించిన వాల్యూ వచ్చేస్తుంది. ఓకే. సో, ఇలా మనం వీలుకప్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మరి నాకు ప్రొడక్ట్ నేమ్, యూనిట్ రేట్ కూడా కావాలని అన్నారనుకోండి. వీలుకప్ ఫంక్షన్‌ని మనం ఇంకొక రకంగా వాడొచ్చు. వీలుకప్ దేన్ని వెతకాలి? దీన్ని ఏ టేబుల్‌లో వెతకాలి? ఈ టేబుల్ మొత్తం వెతకాలి. బట్ వాల్యూస్ మనకు ఎలా కావాలంటే సెకండ్ కాలమ్‌లో ఉన్నటువంటి వాల్యూ ఇక్కడ దాని పక్కన ఉన్నటువంటి వాల్యూ పక్కన వచ్చేయాలి. కాబట్టి ఏం చేస్తానంటే కర్లీ బ్రేసెస్ పెయిర్ వాడుకొని సెకండ్ అండ్ థర్డ్ కాలమ్ అని చెప్పిచ్చేసి ఆ తర్వాత ఫాల్స్ అని ఇచ్చేసి ఎంటర్ చేయండి. ఆటోమేటికల్లీ మనకి ఇలా ఫిలప్ అయిపోతాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.